ఇకపోతే బ్యాంకులను మోసం చేసి దేశం విడిచి పారిపోయినటువంటి బ్యాంకు దొంగలకు పరిస్థితులు బాగోలేదని చెప్పి తెలుస్తూ ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈయన 13,000 కోట్లకు పైగా బ్యాంక్ మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన సంగతి మనకు తెలుసు. బెల్జియంలోని అట్వెన్స్ నగరంలో అదుపులో తీసుకున్నారు. ఇతను ఏంటంటే సిబిఐ మరియు ఈడీ కొంతకాలంగా ఇతను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అంటిగ్వా మరియు బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. కాకుండా ఇటీవల ఏంటంటే బెల్జియం రెసిడెన్సీ కార్డు కోసం నకిలీ పత్రాలు సమర్పించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది గమనించి బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చోక్సీ బెల్జియం జైల్లో ఉన్నారు. అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ కేసులో ఇతన్ని భారత్ అప్పగించే అవకాశం గురించి భారత్ ప్రయత్నం చేస్తాం. ముందు ఎంతమంది బ్యాంకు దొంగలు బయటకు వస్తారో చూడాల్సి ఉంది.